ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గడచిన 5 మాసములు దేవుడు మనకు తోడై ఉండి, దేవుడు మనతోనూ మన కుటుంబముతోనూ తన దేవదూతల కాపుదల్లో ఉంచి ఈరోజు నూతనమైన మాసములోనికి అడుగు పెట్టడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. గడచిన 5 మాసములు దేవుడు మనకు తోడై ఉన్నారు. 2025వ సంవత్సరంలో అప్పుడే 5 మాసాలు గతించిపోయాయి అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే దేవుని యొక్క అపరిమితమైనటువంటి కృపను బట్టి గడచిన 5 మాసంలో దేవుడు మనకు అనేక విషయంలో సహాయము చేసి ఉన్నారు. అందును బట్టి దేవుని నామానికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. మీలో చాలామంది 2 నిమిషాల సందేశాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వారికి తెలుసు, మాసపు మొదటి దినం మటుకే ఈ యొక్క సందేశము 2 నిమిషాల కన్నా కొద్దిసేపు అధికంగా ఉంటుంది తప్ప మాసమంతా కూడా 2 నిమిషాలు ఉండునట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ ఉదయకాల సమయంలో కనీసము ఒక్కసారైనా యేసయ్య అనే మాటను వినాలని మేము ఆశపడుతున్నాం. కనుక దయచేసి ఈ 2 నిమిషాల సందేశాన్ని ఆలకించండి, అనేకులకి ఫార్వర్డ్ చేయండి. ఇంతవరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారణం మనం గమనించినట్లయితే వాట్సాప్లో కొన్నిసార్లు వాక్యం వస్తుంది కానీ ప్రామిస్ కార్డ్ రావడం లేదు, ప్రామిస్ కార్డ్ వస్తుంది కొన్నిసార్లు వాక్యం రావడం లేదు. ఇటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక వీటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా గమనించండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీకు తెలిసినటువంటి కుటుంబీకులకి, బంధువులకి, స్నేహితులకి దయచేసి ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. రెండో ప్రాముఖ్యమైన ప్రకటన, మా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుని కృపను బట్టి నమ్మకముగా ఇంకా దేవుని సేవలో ముందుకు కొనసాగడానికి దేవుడు మా ఎడల చూపిన కృపను బట్టి, దేవుడిచ్చిన బాధ్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరొక ప్రకటన, పుత్తూరు ప్రాంతంలో ల్యాండ్ కొంటూ ఉన్నాం. త్వరలో ఇక్కడ ఒక ప్రేయర్ టవర్ అనేకులు వచ్చి ప్రార్థించుకోవడానికి, మరి దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, దేవుని కార్యాలు జరిగించుకున్నట కొరకు, అందరి కొరకు, పుత్తూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రయోజనకరంగా ఉండినట్లుగా ప్రేయర్ టవర్ని నిర్మిస్తూ ఉన్నాం. కనుక ఈ విషయం కొరకై ఇప్పటికే మీలో చాలామంది స్పందించి ఆర్థికంగా సహాయం చేశారు. మొదటిగా ఈ ల్యాండ్ కొను విషయం కొరకు ప్రార్థించండి, మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి ఆ స్థలాన్ని మేము కొనబోతున్నాం. కనుక దేవుని యొక్క కృప, కనికరము, కాపుదల, ఆయన నడిపింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. కింద కనిపిస్తున్నటువంటి ఫోన్పే నెంబర్ కానీ, గూగుల్ పే నెంబర్కి, లేకుంటే బ్యాంక్ అకౌంట్కి కూడా మీరు సహాయం చేయొచ్చు. కనుక దయచేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీ వంతు తప్పకుండా ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. మన పరిచర్యలో భాగమైనటువంటి హోలీ ల్యాండ్ టూర్ అనగా 2025వ సంవత్సరము జూలై 18వ తేదీ తిరిగి నేను ఇజ్రాయెల్ దేశం వెళ్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలని మీకు ఆశ కలిగి మీరు ఉంటే దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనము ఇజ్రాయెల్ టూర్ వెళ్ళడం లేదండి, ఇజ్రాయెల్ బిబ్లికల్ స్టడీ. ప్రాముఖ్యంగా ఈ ట్రిప్పు సేవకులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక్కసారి ఇజ్రాయెల్ దేశం మనం విజిట్ చేయడం 100 సార్లు బైబిల్ చదివిన దాంతో సమానం. ఒకవేళ దైవజనులు అయితే మీరు బైబిల్లో నుండి బైబిల్కు సంబంధించినటువంటి ప్రాంతాలను గురించినటువంటి అనేకమైనటువంటి క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి అనుభవజ్ఞులైనటువంటి దైవజనుల ద్వారా బోధించబడుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి చివరిగా మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబములను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయం కొరకు జూన్ మాసము 1వ తేదీ కొరకు కీర్తనలు 81వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జూన్ మాసంలో ప్రాముఖ్యంగా ఒక సమస్య ఉంటుంది కొన్ని కుటుంబాల్లో, అన్ని కుటుంబాల్లో కాదు, కొన్ని కుటుంబాల్లో మీ యొక్క బిడ్డలు తిరిగి స్కూల్లో జాయిన్ అవుతున్నారు. కనుక వాళ్ళకి ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, యూనిఫామ్స్ కొనాలి,
దాంతోపాటు షూస్ కొనాలి, చాలా ఖర్చులు ఉంటాయి కదండి. భయపడొద్దండి, దేవుడు సహాయం చేస్తాడు. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారా? ప్రభు సన్నిధిలో ఉంచండి. ప్రభువా, ఈ నెల మా బిడ్డల యొక్క స్కూల్ ఫీజు విషయంలోను, ప్రభువా బుక్స్ విషయంలోను, యూనిఫామ్ విషయంలోను, ఇవన్నిటినీ ప్రభువా మీరు సంధించండి ప్రభు అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ద్వారాలు దేవుడు తెరచి మీ ప్రతి ఆర్థిక అవసరతని దేవుడు సంధిస్తాడు. కనుక ముందు మీరు ఏం చేయాలి అంటే బిడ్డల యొక్క ఈ సంవత్సరపు అకాడమిక్ ఇయర్ కొరకు మీరు ప్రార్థించండి, అనుదినము ప్రార్థించండి. రెండవది, ఆ బిడ్డల యొక్క అవసరతలన్నింటినీ దేవుని పాద సన్నిధిలో ఉంచండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. కొండ తేనెతో మనల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, అరణ్యములో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, అరణ్యములో నీటి బుగ్గలను కలుగజేసినటువంటి దేవుడు, మన్నాను కురిపించినటువంటి దేవుడు, నీ కొరకు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. బాధపడుతూ దుఃఖపడుతూ మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు. వారికి కాల్ చేసి వీరికి కాల్ చేసి వారిని అడిగి వీరిని అడిగి అనవసరమైనటువంటి టెన్షన్స్ని తెచ్చుకోవద్దండి. అడగాల్సిన ఆయన్ని అడగండి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంగండి. జస్ట్ ప్రభువా, ఇవన్నీ నా అవసరతలు ఉన్నాయి అన్నప్పుడు మీరు కాల్ చేయాల్సిన అవసరంలే. ఏదో ఒక మార్గం గుండా ఎవరో ఒకరు కాల్ చేయడమో, ఏదో ఒక ద్వారము దేవుడు ఓపెన్ చేయడమో చేసి మీ ఆర్థిక అవసరతలన్నింటినీ దేవుడు సంధిస్తాడు. నూతన మాసం, నూతనమైన సమస్యలు, ఇంటి రెంట్ విషయంలోనూ దేవుడు ప్రతి విషయంలోనూ, ఒకవేళ మీ కరెంటు బిల్లు విషయంలోనూ, ఇంటర్నెట్ విషయంలోనూ, రాస్ డ్వాక్రా కట్టాల్సినటువంటి క్రెడిట్ కార్డ్ బిల్స్ విషయంలోనూ అన్నిటిలో కూడా దేవుడు ఈ నెల మీకు సహాయము చేయబోతున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ జూన్ మాసం అంతా కూడా దేవుడు మీతోనూ మీ కుటుంబంతోనూ తోడుగా ఉండి మీ ప్రతి అవసరతలు సంధించి దేవుడు బలమైన కార్యములు మీ జీవితంలో జరిగించునుగాక. ఈ విషయాలన్నింటినీ గుర్తించండి, మా కొరకు కుటుంబం కొరకు ప్రార్థించండి. అనుదినము ఈ యొక్క సందేశాన్ని అనేకులకి షేర్ చేయండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, గడచిన 5 మాసములు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. ఈ 6వ మాసపు మొదటి దినములో అడుగు పెట్టడానికి మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో నాతోను, మాతోను, మా ప్రియులతోను, వారి కుటుంబంతోను మీ సన్నిధి, మీ కాపుదలను తోడుగా ఉంచండి ప్రభువా. ఈ నెల అవసరతలన్నింటినీ పిలిపి 4:19 ప్రకారముగా మీ మహిమలో సంధించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి ప్రభువా. తిరిగి పాఠశాలలు రీఓపెన్ అవుతుండగా ప్రభువా, పాఠశాలలకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళుతున్న బిడ్డలతో ప్రభువా మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రభువా జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని ప్రభువా, కుటుంబంలోనైనా ఆయుష్ని, ఆరోగ్యమును మా ప్రియులకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.